హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఈ వీడియోలో మనము ర్యాంక్ అనే ఒక ఫంక్షన్ని మనము డిస్కస్ చేద్దాం. సో ర్యాంక్ అనేది ఏంటి అంటే పొజిషన్, ఉన్న వాల్యూస్లో ఒక పర్టికులర్ పొజిషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 వాల్యూస్ ఉన్నాయి, డిఫరెంట్ వాల్యూస్. ఆ 20 డిఫరెంట్ వాల్యూస్లో ఆ ఒక పర్టికులర్ వాల్యూ పొజిషన్ ఏంటి, ఫస్ట్ ఉందా, సెకండ్ ఉందా, లాస్ట్ 20th ఉందా, 19th ఉందా, దాని పొజిషన్ అనేది మనం తెలుసుకోవడానికి మనము వాడదాము. సో దానికి నేను ఒక మార్క్ లిస్ట్ అనే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్ ర్యాంకింగే, గ్రేడ్స్ ఇలాంటివి లేకుండా నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ, రైట్. సో ర్యాంక్. సో ఇప్పుడు మనము సో అండ్ సో సంతోష్ కుమార్ అనే అతని మార్క్స్ 91 యావరేజ్ ఉంది. సో ఈ 91 యావరేజ్ ఉంది కదా. సో ఈ యావరేజ్ని కాకుండా ఇక్కడ ఈ టోటల్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి, పొజిషన్ మనకి, రైట్. సో ఏం చేస్తాము అంటే ఈ 182 అనే వాల్యూ ఈ 10 వాల్యూస్లో ఏ పొజిషన్లో ఉంది అనేది మనం తీసుకోవాలి. సో దీనికి సింటాక్స్ చూడండి, ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్. ర్యాంక్లో ఫస్ట్ నెంబర్ ఏ వాల్యూ అనేది ఇవ్వాలి. సో వచ్చేసి టోటల్ ఈ వాల్యూ ఇవ్వాలి, కామా. నెక్స్ట్ ఈ వాల్యూని ఎన్ని వాల్యూస్లో పొజిషన్ తీయాలి అంటే రిఫరెన్స్ అనేది ఏంటంటే ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలా ఫిక్స్డ్ రేంజ్ ఉన్నప్పుడు ఆ ఫిక్స్డ్ రేంజ్లోంచి ఒక పర్టికులర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ సెల్ రిఫరెన్స్ని అబ్సల్యూట్గా మార్చాలి. అంటే F4 ప్రెస్ చేస్తే అది అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అయిపోతుంది. ఓకే, రైట్. మనం దాని పొజిషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. మరి అసెండింగ్ ఆర్డర్లోనా డిసెండింగ్ ఆర్డర్లోనా మనకు కావాల్సింది. ఇప్పుడు ర్యాంక్ 1 అనేది ఎవరికి ఇస్తాము, లీస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇస్తామా, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇస్తామా అంటే హైయెస్ట్ వచ్చినాం. సో ఇక్కడ మనకి ఏముంది, 0 and 1 అని ఉంది. 0 రిప్రజెంట్స్ డిసెండింగ్ ఆర్డర్, 1 రిప్రజెంట్స్ అసెండింగ్ ఆర్డర్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, డిసెండింగ్ ఆర్డర్లో కాబట్టి 0 పెట్టేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. వచ్చేసి ఇది 10th ర్యాంక్ వచ్చింది మనకి, ఇది రైట్. జస్ట్ దీన్ని ఇట్లా డ్రాగ్ చేసేయండి ఆటోమేటికల్గా. సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మహేష్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th, 9th, 10th. So this is rank function. Thank you.